ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. 1 వచనం నుండి 12 వచనాల వరకు నేను చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసి కొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. మార్కు సువార్తలో మనం చూచేటువంటి బహుశా 4వ అద్భుతం ఇది. యేసుక్రీస్తు వారు కపెర్నహూములో నుంచి ఆయన పరిచర్య చేశారు. ఈ 2వ అధ్యాయంలో మరలా కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన ఫ్రీక్వెంట్గా చాలా ప్రాంతాల్లోనికి ట్రావెల్ చేయడం మనం చూస్తాం. కపెర్నహూములోనికి వచ్చిన తర్వాత ఆయన ఒకరింట్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు ఇది మేబీ పేతురు వాళ్ళ ఇల్లు అయి ఉండొచ్చేమో, వాళ్ళ అత్తగారి ఇల్లు అయి ఉండొచ్చేమో అని అనుకుంటూ ఉంటాం. ఆయన ఆ ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్. యేసుక్రీస్తు వారు ఆ కపెర్నహూము ఆ పట్టణంలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ గృహంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనే సమాచారం అందరికీ వినపడిందంట. ఆయన వచ్చాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సమాచారం చాలా క్విక్గా అందరి దగ్గరికి వెళ్ళేటువంటి రోజులు అవి. జనాలు తండోపతండాలుగా ఆయన కోసం వెతుకుతూ వచ్చేవారు. మనం చెప్పుకుంటాం కదా, బెల్లం ఉన్న చోట ఈగలు ఎక్కువగా ఉంటాయని. వాళ్ళకి అలా అనిపించుండొచ్చాం యేసుక్రీస్తు వారి జీవితం. ఎందుకంటే ఆయన ఉన్న చోట అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన ఉన్న చోట స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదలలు పొందుకుంటున్నారు. ఆయన ఉన్న చోట వారికి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు ఇంతకు ముందు ఎవరు బోధించినట్టుగా లేవు. అవి చాలా స్పష్టంగా అధికారంతో కూడి నిరీక్షణనిచ్చేటువంటివిగా ఉన్నాయి. ప్రజలు అక్కడికి దేనికోసం వచ్చినా ఆయన మాటలు వింటూ అలా గడిపేసేవారు. ఆ గృహంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. వాకిట్లో కూడా స్థలం లేదు. జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇసుకేస్తే రాలనంతమంది జనం అన్నట్టుగా ఒక ఇంట్లో జనం నిండిపోతే ఎలా ఉంటుందో మనం అక్కడ చూస్తాం. వాకిట్లో కూడా స్థలం లేదట. అంతగా నిండిపోయినటువంటి ఆ ఇంట్లో ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారు జనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు
ఆయనకి ప్రసిద్ధి కలుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ జనం వచ్చినప్పుడు మనం అక్కడ చూస్తాం. 2వ వచనం చివరిలో, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, హీ ఆల్వేస్ అండర్స్టాండ్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పుల్. ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం వారిని బ్రతికిస్తుంది అన్న విషయం ఆయనకి బాగా తెలుసు. ఫిజికల్ హీలింగ్ కంటే ఎక్కువగా, ఇమోషనల్ హీలింగ్ కంటే ఎక్కువగా, స్పిరిచువల్ హీలింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అని ఆయనకి తెలుసు. వాక్యం బోధిస్తున్నాడు. దేవుని వద్దకు వచ్చినటువంటి మనం అర్థం చేసుకుందాం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయన నేను మీతో పాటు అంగీకరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ బయలుపరుస్తున్నాడు. అలా ఉన్నటువంటి దేవుడు బహుశా ఏం చేస్తుంటాడు? మనతోటి వాక్యాన్ని బోధిస్తుంటాడు. ఎస్, ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని కనికరిస్తాడు, కనికరంతో ఆయన స్వస్థపరుస్తాడు, కనికరంతో ఆయన విడుదల చేస్తాడు, మన బాగులు తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ డిజైర్. ఆయన కోరిక మనల్ని బాగా చేయడం, సమృద్ధి జీవంతో పోషించడం. బట్ ఆయన కోరుకునేది ఏంటంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వారితో మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. జనం అందరూ కూడా వచ్చి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారో మరి, రకరకాల అవసరాలతో వచ్చి ఉండొచ్చాము. కానీ వచ్చినటువంటి వారందరితోటి ఆయన దేవుని వాక్యాన్ని మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. దేవుడు తన వాక్యాన్ని మనతో మాట్లాడుతుంటే చాలాసార్లు హరి హరి బరి బరి అయిపోతుంటాం. మనకు కావాల్సినంత వరకే మనం తీసుకొని మిగతాదంతా మనకు కాదులే అని ఒమిట్ చేసేవాళ్ళంగా మనం ఉంటాం. చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, హంస దగ్గరంట పాలు నీళ్లు కలిపి దగ్గర పెడితే ఒట్టి పాలు దాగి నీళ్లు వదిలేస్తుందంట. పాలు నీళ్లు కలిపితే ఒట్టి పాలు దాగి నీళ్లు వదిలేస్తుంది. అదొక పెద్ద స్కిల్ లానే ఉంది. చాలాసార్లు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనకేది అవసరమో దాన్నే చూసుకొని మిగతాదంతా మన గాదిలో వదిలేసేవాళ్ళం ఉంటాం. నీకు వర్షిప్ అంటే ఇష్టం అంటే వర్షిప్ మాత్రమే చూసుకుంటావు, మిగతాది వర్డ్ నీకు అవసరం లేదు. కొంతమంది వర్డ్ మాత్రమే నాకు ఇష్టం అని అనుకుంటే వర్షిప్తో నాకు సంబంధం లేదు, ఎప్పుడు వస్తారా పాస్టర్ గారు, ఎప్పుడు బోధిస్తారా అని వెయిట్ చేస్తారు. ఇంకొంతమంది స్వస్థత ప్రార్థనల కోసం మాత్రం వెయిట్ చేస్తుంటాం, మిగతాదంతా నాకు సంబంధం లేదు. అండర్స్టాండ్, దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకుంటున్నాడు. ఇట్ ఈస్ హిస్ డిజైర్. అన్నిటికంటే ఎక్కువగా తన యొక్క మాటను వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మాటకు లోబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనం షమా అని మాట్లాడతాం హీబ్రూలో. ఇశ్రాయేలు వినుము అంటే విన్నదానికి లోబడు అని అర్థం ఇస్తుంది. మరలా యేసుక్రీస్తు వారు చెప్తుంటారు కదా, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే నీకు వినపడపోతే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, కానీ నువ్వు లోబడకపోతే ఎవరేం చేస్తారు? దట్ ఈస్ వాట్ హీ సేస్. నేను చెప్పింది నీకు వినపడుతుంది కదా, బట్ లోబడదవుగాక. వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పక్షవాయువు రోగం కలిగినటువంటి వ్యక్తి, పారలైజ్డ్, కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలా కదలలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని 4 చేత మోయించుకొని వచ్చారంట. చాలామంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 4 వ్యక్తులు ఆయన్ని మోసుకొని వచ్చారు అన్నట్టుగా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే 4 వ్యక్తుల చేత మోయించుకొని వచ్చిన టీం ఉంది ఇక్కడ. ఆయన యొక్క జీవితం మారాలి, ఈ మార్పు యేసు వలన సాధ్యమవుతుంది అని నమ్మినటువంటి వాళ్ళు ఎందుకో అందరిలాగా పరిగెత్తుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి నాకేం కావాలో అని చూడడం కంటే నా పక్కనే అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా బాగు చేయొచ్చు అనే ఆలోచన కలిగిన వారిగా మనం చూస్తాం. మరి వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో కానీ ఇంకో 4 చేత మోయించుకొని తీసుకొని వచ్చారట. హైర్డ్ పీపుల్ అనుకోవచ్చేమో, లేకపోతే వాళ్ళ స్నేహితుల్లో కొంతమంది ఏమో. మొత్తం మీద 4 పట్టుకొని తీసుకొని వస్తారు. మామూలుగా 4 మోసుకొని రావడం గురించి మనం ఏమంటాం? చనిపోయిన తర్వాత 4 ఉంటే చాలు, 4 కార్నర్లో మోసుకొని వస్తే బాగుంటుందని. భూమి మీద ఉన్నప్పుడు 4 స్నేహితులను సంపాదించుకో. ఈరోజు నేను ఈ విషయం గురించి చెప్దాం అనుకున్నా. ఏంటంటే
ఎందుకు అదంత అవసరం చూద్దాం. 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. వాళ్ళు వచ్చి చూసేటప్పటికి ఇల్లంతా నిండిపోయి ఉంది. బహుశా వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఇప్పుడే వచ్చాడు అని అనుకుని ఉంటారేమో. బట్ వాళ్ళు కదిలి ఆయన మోసుకొని వచ్చేటప్పటికి ఇల్లంతా నిండిపోయి ఉంది. ఏం చేయాలో తెలియలా. కానీ బయట నుంచి లెక్కలేశారు. ఆయన ఎక్కడున్నాడు, ఏ పాటలో ఉన్నాడు, ఇంట్లో ఎటువైపు ఉన్నాడు చూసుకొని ఆ ఇంటి మీదకెక్కి ఆ పైకి ఎక్కి ఆ కప్పును తీసి, పెంకులతో చేశారో దేంతో చేశారో, మొత్తానికి ఆ కప్పుని తీసి కరెక్ట్గా ఆయన ఉన్న ప్రదేశంలో తీశారట. ఆయన ఇక్కడ వాక్యం బోధిస్తూ ఉంటే పైన కప్పు తీస్తున్నారు. ఆ కప్పు తీసి సరాసరి ఆయన్ను కిందకి దించారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యేసు వారి విశ్వాసమును చూచి, ఏం చూశారంట? విశ్వాసం కనబడుతుందా? విశ్వాసమును చూచి, ఆ రోగిని చూచో, అక్కడ దించుతున్నటువంటి ఆ నలుగురు వ్యక్తులను చూచో అని మనం అక్కడ చూడడంలా, యేసు వారిని చూచినప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే విశ్వాసం కనపడింది. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు చూసినప్పుడు ఈ వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉందా, విశ్వాసహీనుడుగా ఉన్నాడా, లేకపోతే అల్ప విశ్వాసిగా ఉన్నాడా అనేటువంటి మెజర్మెంట్ ఆయన చూడడం మనం పదే పదే చూస్తాం. నాట్ జస్ట్ హియర్. పదే పదే యేసుక్రీస్తు వారి శిష్యులు తటపటాయిస్తూ సందేహిస్తూ నీటి మీద నడుస్తూ మునిగిపోతూ ఉన్నటువంటి పేతురు సమయంలోనూ, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని అల్లాడిన సందర్భాల్లోనూ ఆయన వెంటనే లేచి చెప్పినటువంటి మాట ఏంటంటే, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు, విశ్వాసం ఏది? ఆయనకి చికాకు అనిపించినప్పుడు వారి వైపు చూసి, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం ఆయన మాట్లాడేది లేదా ఆయన చూసేది ఏంటి అని అంటే విశ్వాసం. వారిని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, వారి విశ్వాసాన్ని చూచి. ఎంత చక్కగా రాయబడింది అక్కడ. వారి విశ్వాసం ఎక్కడ కనబడుతుంది? ఎక్కడో పడున్నటువంటి వ్యక్తి, కదల్చబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి లేపి నలుగురు చేత మోయించుకొని రూఫ్ టాప్ మీదకి ఎక్కి, వాళ్ళ ఇల్లు కాదు అది, వేరే వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఏం చేస్తారో, కేసు పెడతారో, ఏం చేస్తారో ఏం పట్టించుకోకుండా రూఫ్ టాప్ తీసేసి పైనుంచి కిందకి దించుతుంటే ఆ ఇంటోళ్ళు ఏమైపోయారో పాపం, వాళ్ళు ఎవరు గొడవ చేయలేదేమో, సైలెంట్గా కూర్చొని వింటున్నారు అందరూ. ఆయన వారి విశ్వాసాన్ని చూచాడట. విశ్వాసాన్ని చూచాడు. దానిలో విశ్వాసం ఎక్కడుంది? వేరే వాళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి నడిపించడంలో విశ్వాసం ఉందా? వేరే వారిని ప్రభు యొద్దకు తీసుకుని రావడంలో విశ్వాసం కనబడుతుందా? అవును, ప్రభువు చేయగలడు, ప్రభువు నడిపించగలడు, ప్రభువు నేర్పించగలడు, ప్రభువు లేవనెత్తగలడు అనేటువంటి నమ్మకం నీకుంటే అది క్రియల్లో కనబడుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతం, అంటే లేనట్లే. ఒకప్పుడు ఉందేమో, చచ్చిపోయింది. నీ విశ్వాసం యాక్టివ్గా ఉందా? ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ మనుషులు నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పరుపు మీద నుంచి కిందకి దించితే వారి విశ్వాసాన్ని ఆయన చూచాడట. అప్పుడు ఆయన ఏమన్నాడు? 5వ వచనం, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వారు ఇదిగో ప్రభువా వీడి పాపాలు క్షమించు అని తీసుకొచ్చారా? మన ఐడియా ఆఫ్ హౌ గాడ్ వర్క్స్ అనే దానికి, ఆయన యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తాడు అనే దానికి మధ్యలో చాలా ఆంతర్యం ఉండొచ్చు. ఒక ఆయన ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి నా కుష్టి రోగం స్వస్థ పొందాలి అని చెప్పి ఆశపడ్డాడంట. ఒక సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి. అప్పట్లో ప్రవక్త అయినటువంటి ఎలీషా గారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా గారు అన్నారంట, ఇదిగో
వాళ్ళ సేవకుడిని చూసి, ఒక ఆయన వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమను. అప్పుడు ఆయన అంటాడు, నేను నా దేశాన్ని వదిలిపెట్టి ఒక రకంగా శత్రు దేశంలాగా అనిపిస్తుంటే ఇక్కడికి వచ్చాను నేను. ఏదో ఆ ప్రవక్త వచ్చి నన్ను చూసి ప్రార్థన చేసి కొంచెం పైకి కిందకి ఏదైనా తడిమి లేకపోతే దేంతో టచ్ చేసి మంత్రాలలాగా ఏదైనా చేస్తే నేను స్వస్థత పొందుకుంటానేమోనని నేను వచ్చాను. వెళ్ళి నన్ను వాగులో మునగమంటాడా? ఏం మా దేశంలో లేవా ఇంత మంచి నీళ్లు? కోపంతో వెనకెళ్ళిపోతాడు. ఎందుకంటే తన ఎక్స్పెక్టేషన్ వేరు, దేవుని విధానం వేరు. ఏమండి, దేవుడు నీ విధానంలో పనిచేయాలని కోరుకుంటున్నావా, లేకపోతే దేవుడిగా ఉంచుతారా? నీకు నచ్చినటువంటి విధానాల్లోనికి దేవుణ్ణి తగ్గించాలని ఆశపడతారా? హీ డస్ గ్రేట్ థింగ్స్, కాకపోతే అది మనకు నచ్చకపోవచ్చు. చివరికి ఆయన తన సేవకుడు అంటే అన్నాడు, అయ్యా నీ ఆస్తిలో సగం రాసేయమంటే రాసిచ్చేవాడు ఇవ్వనే. ఆయన చెప్పింది ఏంటి? వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. ఎందుకు దానికెంత? నీకు అవసరమే కదా, చేస్తే అయిపోతుంది కదా. మొత్తానికి ఏదో విన్నాడు, అక్కడికెళ్ళి మునిగాడు. 7వసారి మునిగితే పసిపిల్ల దేహం వలె అయిందంట. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఒక వైభవం తన శరీరానికి వచ్చేసిందంట. సున్నితత్వం వచ్చేసిందంట. మొరటుతనం వెళ్ళిపోయిందంట. జబ్బు రోగం కంప్లీట్గా క్లీన్ అయిపోయిందంట. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం అవసరం. బట్ అది చేసే క్రమంలో ఎవరో ఒకళ్ళు మధ్యలో ఉండి నడిపించిన వాళ్ళని మనం చూస్తాం. కమింగ్ బ్యాక్ టు దిస్, ఆయన వారి విశ్వాసాన్ని చూచి ఆయన అన్నాడట, నీ పాపాలు క్షమించబడ్డాయి. అనిపించొచ్చేమో, నేను పాపినా, నన్నేదో నువ్వు స్వస్థపరుస్తావని నేను వస్తే, విడుదల చేస్తావని వస్తే, నీ పాపాలు క్షమించబడ్డాయండి. నేనేదో రహస్యంగా ప్రార్థన చేశాను నా పాపాలు క్షమించమని, నువ్వు అందరి ముందు నా పాపాలు అంటావేంటి ప్రభు? మనం చాలాసార్లు సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడం, బయటపడింది అని సిగ్గుపడతాం. చేసినప్పుడు కాదు, బయటపడింది అని సిగ్గుపడతాం. ఎవరన్నా బయట పెడితే నువ్వు బయట పెట్టావు, నువ్వు మంచోడువా అంటాం. చేసినప్పుడు ప్రాబ్లం లేదు, ఎవరైనా చెప్తే ప్రాబ్లం. ఆ రోజు ఆ రోగికి ఏమనిపించిందో కానీ మొత్తానికి ఈయన మాత్రం నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఆయన ఏం చేశాడు అందుకు పాపాలు క్షమించబడ్డానికి? వాట్ డిడ్ హి డు? మిగతా ప్రజలు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, పొరుగువారు ఆయన తీసుకొని వస్తే వారి విశ్వాసం ఈయన పాపాలను క్షమించడంలో తోడ్పడింది. ప్రియులారా, ఈరోజు అర్థం చేసుకోండి, విశ్వాసిగా జీవించడం గురించి మనం సంఘంలో మాట్లాడుకుంటాం. ఏంటి మన జీవితం, మన కర్తవ్యం ఏంటి? ఎప్పుడు నీ యొక్క స్వయం అభిలాషతోటి నాకేది ఉపయోగకరంగా ఉంటుందో స్వప్రయోజనంతో మనం ప్రతిదీ చేయాలని న్యాచురల్గా ఫీల్ అవుతూ ఉంటాం. దీనివల్ల నాకు లాభం ఏంటి, నేను ఇది చేస్తే నాకు వచ్చేదేంటి, ఇది నేను చేస్తే నాకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఒక విశ్వాసి ఆలోచించాల్సిన విధానం నాకు ఎలా ఉపయోగపడిద్దని కాదు, పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తడం, నశించుతున్నటువంటి వారిని రక్షించడం, నీకు ఎటువంటి కృప చూపించబడిందో అదే ఇతరుల వైపు చూపించడం, దయ చూపించడం, క్షమాపణ చూపించడం మన జీవితంలో కనపడాల్సినటువంటి పెద్ద సైన్స్, గురుతులు. వాటి చేత మనం గుర్తించబడతాం విశ్వాసులం అని. అది గనక లేకపోతే నీ విశ్వాసంతో నీకు స్వస్థత పొందుకోను, నీ విశ్వాసంతో నువ్వు జ్ఞానంతో నీ జీవితాన్ని పరిపాలించుకుంటూ ముందుకు సాగితే బహుశా నువ్వు భూమి మీద ఉండాల్సిన వ్యక్తివి కాదేమో. ఎవరికి ప్రయోజనం లేకుండా నీ విశ్వాసం ఏం చేయడానికి?
కంటిన్యూ టు ఎంపవర్ పీపుల్ అరౌండ్ యూ. విశ్వాసుల యొక్క జాబితాలో మనం నేర్చుకోవాల్సిన విషయం, కంటిన్యూ టు ఎంపవర్ పీపుల్ అరౌండ్ యూ. ఆయన దగ్గరికి తీసుకురావడమే వాళ్ళ వంతు. వాళ్ళు పాపాలను క్షమించలేరు, వాళ్ళు స్వస్థతను చేకూర్చలేరు, కానీ యేసు యొద్దకు తీసుకొని రాగలుగుతారు. అండ్ హీ డస్ ది గ్రేట్ థింగ్స్. ఆయన చేసే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపపు జబ్బును తొలగించడం. స్వస్థత గురించి చాలాసార్లు ప్రాకులు ఆడుతూ ఉంటాం. నాకు ఈరోజు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నా కాళ్ళ నొప్పులు పోవాలి. నాకు ఈరోజు తలనొప్పులు ఉన్నాయి, తలనొప్పులు పోవాలి. పోతాయి, ఆయన చేయగలిగిన సమర్థుడు. బట్ నీ ఆలోచనలు, నీ లైఫ్ స్టైల్ సరిగా పెట్టుకోకపోతే మరలా అవి తిరిగి వస్తాయి. ఈరోజు పోయిన నువ్వు సాక్ష్యం చెప్తావు, రేపు వచ్చి మరలా ప్రార్థన రిక్వెస్ట్ పెడతావు, నాకు ఇది బాగాలేదని. ఓకే, కామన్. బట్ ఆయన ఇచ్చే అతి ప్రాముఖ్యమైనటువంటి స్వస్థత, రక్షణ, క్షమాపణ, దానిని దేవుడు ముందుగానే ప్రసాదిస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చినప్పుడు అది మనం నమ్మాలి. ఇంకొక వ్యక్తి దేవుని వద్దకు రాగలిగితే ఆ వ్యక్తి క్షమించబడుతున్నాడు అనే విషయం మనం నమ్మాలి. అండ్ వారి జీవితంలో క్షమాపణ ఆయన ఉచితంగానే చెప్పేశాడు. నీ విశ్వాసం ఇతరుల క్షమాపణకు మార్గం కావచ్చేమో మనకు కనపడుతుంది అక్కడ. నీ విశ్వాసం ఇతరులు క్షమాపణ పొందుకోవడానికి మార్గం కావచ్చేమో. క్షమించేది మాత్రం దేవుడే. ఆయన ఆ మాట అనగానే మిగతా వాళ్ళందరూ కూడా పక్కనుండి బాగా చదువుకున్నోళ్ళు, ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు, జనరల్గా 12 సంవత్సరాల లోపే తోరా మొత్తాన్ని కూడా దాదాపుగా బైహార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. మొదటి 5 పుస్తకాలని కంఠస్థం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళు అన్నారు, ఒక్కసారిగా చివుకు మనిపోయి, ఇదేంటి పాపాలు క్షమిస్తున్నాడు ఏంటి ఈయన? ఇప్పటిదాకా ఏదో మంచి మాటలు చెప్తున్నాడు అనుకున్నాం, పాపాలు క్షమించడం ఏంటి? నీ పాపాలు క్షమించేస్తున్నాను. ఎవరు అనుకుంటున్నారు ఈయన దేవదోషం చేస్తున్నాడు, దేవుడు ఒక్కడే చేయగలిగింది అని వాళ్ళ క్లారిటీ ఉంది ఆ విషయం. వాళ్ళేదో మామూలు కొనుక్కోవడం కాదు, దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలిగింది ఇతను చెప్తున్నాడు. వాట్ ఈస్ దిస్? ఇతను ఒక మంచి ప్రవక్తో లేకపోతే మంచి వక్తో అని అనుకున్నాం మేము, కానీ ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడు? వాళ్ళ హృదయాల్లో అనుకుంటున్నాడట. ఆయన దాన్ని ఏం చేశాడు? 7వ వచనంలో వాళ్ళు ఇలా అంటున్నారు, ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవదోషం చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వాళ్ళు మాట్లాడుకుంటే అందరూ కలిసి మాట్లాడుకున్నారు అనుకోవచ్చు, కానీ వీళ్ళ ఆలోచన కూడా కలిసి ఎలా చేస్తున్నారు? ఎందుకో కానీ కొన్ని విషయాల్లో భలే ఆలోచన చేస్తాం. ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడాలనుకున్నప్పుడు, ఎవరి గురించైనా ఎద్దేవా చేయాలనుకున్నప్పుడు, గేలి చేయాలనుకున్నప్పుడు చూపుల్లోనే తెలిసిపోతుంది. ఇలా చూసుకుంటారు, లోపల లోపల నవ్వుకుంటుంటారు. తర్వాత వచ్చి దాని గురించి మాట్లాడుకుంటారు. అరే, అంత శక్తి ఉందా, అంత యూనిటీ ఉందా అంటే మళ్ళీ మిగతా విషయాల్లో ఉండవు, ఇలాంటి విషయాల్లోనే ఉంటాయి, పనికి మాలిన విషయాల్లో. వాళ్ళందరూ హృదయాలు ఆలోచించుకుంటున్నారంట, బయటికి అవడం అనలా, అంత ధైర్యం లేదు. మళ్ళా యూనిటీ ఇన్ ద రాంగ్ థింగ్స్. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? వాళ్ళు ఏదో వెనక కూర్చొని ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి అలా చేస్తున్నాడు అని లోపల లోపల అనుకుంటుంటే అది వెంటనే గుర్తించినటువంటి యేసుక్రీస్తు వారు. కనిపించినటువంటి దాన్ని గుర్తించాడంటే ఓకే, వాళ్ళు రూఫ్ టాప్ మొత్తం విప్పారు, కింద తీసుకొచ్చారంటే వాళ్ళని చూశాడు. ఈయన వెనక కూర్చొని ఈ బాతకాండి కొట్టుకుంటూ తమ కోసం రాకుండా ఈయనలో ఏం తప్పు పడదామో అని వచ్చినటువంటి వీళ్ళు, మేము జ్ఞానులం, ఈ దగ్గరికి వెళ్ళి ఏముందో చూద్దాం ఒకసారి అని వచ్చినటువంటి వీళ్ళు లోపల వాళ్ళ హృదయాల్లో అనుకుంటున్నాడు. దాన్ని కూడా గమనించి ఆయన అంటున్నాడు, ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఇలాగా? వీళ్ళకి ఒక రకంగా షాక్ వచ్చి ఉండాలి. మేమేమన్నాం ప్రభువా, నీ పాటికి నువ్వేదో చేసుకుంటున్నావు, వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో చేస్తున్నారు, మేము ఎందుకు మధ్యలో? ఆయన దేవుడు అని ఎంత చక్కగా నిరూపించాడు. మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరో తెలుసు? దేవుని ఆత్మకు తప్పితే ఆయనకి మాత్రం ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం అదే విషయాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయం చివరిలో మనం చదువుతాం. ది ఎబిలిటీ ఆఫ్ ది లార్డ్
24-25 వచనాలు, 2వ అధ్యాయం యోహాను సువార్త. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా ఎవరో వచ్చి దేవుని దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. వీడు ఇలాంటివాడు ప్రభువా, వాడు ఇలాంటివాడు ప్రభువా, నేను ఇలాంటివాడిని ప్రభువా, ఆయనకి చక్కగా కనపడతాను. హి సీస్ ఆల్ రైట్. ఒక ఎక్స్రే తీసినట్టుగా హి సీస్ యూ ఆల్ రైట్. నా ఎముకలు బాగానే ఉన్నాయి ప్రభువా, హి సీస్ యూ బ్రోకెన్. ఆయన కనపడుతూనే ఉంటావు, నువ్వు మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. హి సీస్ యూ ఆల్ రైట్. మీరు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నారు మీ హృదయంలో అని వాళ్ళతో అంటున్నాడు. నీ పాపాలు క్షమించబడాను అని చెప్పడం సులభమా, నువ్వు లేచి పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా? ఏది మీరు చేయండి చూద్దాం, మీరు రెండిట్లో ఏదైనా చేస్తారు. మీరు నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పు, ఇక నువ్వు పరుపెత్తుకుని నడవమని చెప్పు. ఏది సులభం? ఏది సులభం మీరు రెండిట్లో? కెన్ యూ డూ ఎనీ ఆఫ్ ఇట్? ఎనీ ఆఫ్ ఇట్? ఆయన ఇంకోటి రివీల్ చేస్తున్నాడు ఇక్కడ. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. అండర్స్టాండ్, యేసుక్రీస్తు వారు పాపాలను క్షమించగలిగినటువంటి వారు, పాపం యొక్క స్థితిని మార్చగలిగిన వారు. మన జీవితంలో నేనెంత పాపిని ప్రభువా అని నువ్వు ఎంతగా బీరాలు పలికినా క్షణంలో క్షమించేవాడు ఆయన. ఆ పాపం నీ మీద ఎటువంటి అజమాయిషీ చేయకుండా దాని నుంచి తప్పించగలిగిన వాడు ఆయన. దాని బంధకంలో నుంచి, దాని సంఖ్యలలో నుంచి కంప్లీట్గా విడుదల చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన చెప్తున్నాడు ఆ విషయాన్ని, పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది. భూమి మీద ఎవరైనా నీ పాపాలు నేను క్షమిస్తానని చెప్పగలుగుతారా? కెన్ యూ డూ దాట్? నీకు సారీ చెప్తేనే క్షమించడం తెలియదు. కొంతమందికి ఎలా సారీ అడగాలో కూడా తెలియదు. తెలిసినా ఏం చేయగలుగుతాం మహా అయితే? సరే దాన్ని మర్చిపోతానులే, పక్కన పెట్టేస్తాను, అంతే. కానీ ఆయన క్షమించినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరంగా మన అతిక్రమాలని, పాపాన్ని దేవుడు దూరం చేస్తున్నాడంట. తూర్పుకి పడమటకు ఎంత వ్యత్యాసం ఉందో అంత దూరంగా మన పాపాలను ఆయన వ్యత్యాసంగా దూరంగా చేసేస్తున్నాడట. మరలా నేను వాటిని జ్ఞాపకం చేసుకోనను అని చెప్తున్నాడు ఆయన. హీ డస్ నాట్. మనం కొంతమందికి ఎవరైనా క్షమాపణ చెప్తే అంగీకరిస్తాం బానే, కానీ మనసులో మాత్రం భద్రంగా పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు అప్పుడు చేసినప్పుడు నేనేమన్నా అన్నానా నిన్ను? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది? నువ్వు వదిలేదా? నువ్వు గుర్తుపెట్టుకో, పర్లేదు, కానీ నువ్వు మళ్ళీ బయటకు ఎందుకు తీసుకొస్తున్నావు? సెప్టిక్ ట్యాంక్ను ఓపెన్ చేసి ఇదిగో దీనిలో పడేశాను కదా అన్నట్టుగా మరలా వెళ్ళి దాన్ని వాసన చూస్తానంటావేంటి? కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది బురదలొరుగు పడినట్టుగా క్షమించినటువంటి వాటిని మరలా తీసుకొచ్చి మరలా పైకి తీసుకొచ్చి మాట్లాడేవాడిని ఏమంటారు? బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. హీ సేస్, నీ పాపములను క్షమించడానికి నాకు చేతనవుతుంది. ఐ కెన్ డూ దాట్. ఐ హ్యావ్ ది అథారిటీ టు డూ దాట్. ఐ యామ్ గాడ్, హీ సేస్. చాలా మంది అంటారు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పాడు? చూపించు బైబిల్లో. ఏ మనిషి నేను పాపాలు క్షమించమని చెప్పు. ఐ కెన్ డూ దిస్, హీ సేస్. మనుష్య కుమారుడు పాపములను క్షమించేటువంటి అధికారం కలిగి ఉన్నాడు. అక్కడ కూర్చున్న ధర్మశాస్త్రోపదేశకులందరికీ, అరే ఇది దేవుడి మాట, ఇది దేవుని జాబ్, ఇది నో మ్యాన్ కెన్ డూ ఇట్. దేవదోషం చేస్తున్నాడు, నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. అక్కడ ఆ మాట చెప్పడంతో ఆయన ఆగలేదు. 11వ వచనం, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పో. ఇది నేను నీతో చెప్తున్నా. నువ్వు లే, నీ పరిపెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళు. మరలా నేను ఇంకొకళ్ళు ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు, ఇంకెవరి ఇల్లు నువ్వు పగల కొట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో హోమ్, యూ గెట్ అప్. ఏం జరిగింది అక్కడ? తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యాలను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచరి. ఈ పక్షవాయువు గలవానికి ఎలాంటి డైలాగులు లేవు ఇక్కడ. అలా తీసుకొచ్చి కింద దించారు. కింద దించి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అలా నోరు మెదలితే ఏ పాపం చెప్తాడు? సైలెంట్గా ఉన్నాడు, ఆశ్చర్యంతో ఉన్నాడు ఇన్ ఏ కేస్. బట్ ఆయన మరలా
దారి ఏర్పడింది అప్పుడు. ఆశ్చర్యంతో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు, మార్పును చేసేటువంటి వాడు, ప్రాముఖ్యంగా ఆంతరంగికంగా మార్పును కలుగు చేసేటువంటి వాడు, పాపాలను క్షమించి పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని తప్పించేటువంటి వాడు ఆయన. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని బ్రతికించాడట. అది ఆయన మనతో చేసినటువంటి గొప్ప కార్యం. మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాటిని మనం పొందుకొని మర్చిపోయి లేదా పొందుకున్న వాటిని కోల్పోయి చాలా ఉండొచ్చు. నేను చెప్పినట్టుగా నువ్వు స్వస్థత పొందుకొని ఉండొచ్చు పాస్ట్లో, మరలా నీకు రోగాలు వచ్చి ఉండొచ్చు. సంపద నువ్వు పొందుకొని ఉండొచ్చు, నువ్వు మళ్ళీ దరిద్రుడు అయిపోయి ఉండొచ్చేమో. నో మ్యాటర్ హౌ యువర్ చేంజింగ్ లైఫ్ ఈజ్, దేవుడు మార్చినటువంటి పాపక్షమాపణ జీవితం, నిత్యత్వానికి మార్గం, వీటిలో మార్పు లేదు. నువ్వు దరిద్రుడమైన లాజరుగా నువ్వు బ్రతికినా, ధనవంతుడైన అబ్రహాం లాగా నువ్వు బ్రతికినా, ఎలా జీవించినా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. యూ విల్ బి లివింగ్ విత్ హిమ్ ఫర్ ఇటర్నిటీ బికాస్ హీ ఈజ్ ది వే, నో అదర్ వే. ఆ మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది. దానికి తారతమ్యాలు లేవు, పక్షపాతం లేదు, కులమత భేదాలు లేవు. పరలోకానికి ఏకైక మార్గంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, కమ్ టు మీ ఎవ్రీవన్ ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. అందరూ నువ్వేం మార్చుకొని ఏదో చేసుకొని అది కాదు, జస్ట్ కమ్ టు మీ, యు ఆర్ మై పీపుల్, ఐ హావ్ క్రియేటెడ్ యూ. కానీ ఇక్కడ మనం ఒక రోల్ని అయితే అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆయన పొరుగువారు ఎవరు? ఆ పక్షవాయువు యొక్క పొరుగువారు, వారి స్నేహితులు, బంధువులు, ఎవరో కానీ నలుగురిని మోసుకొని, ఆ నలుగురు కలిసి మోసుకొని ఆయన తీసుకొని రావడం. ఇమాజిన్ దట్ పిక్చర్. వై ఈజ్ చర్చ్ ఇంపార్టెంట్? ఇట్స్ ద ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్ ఫిల్డ్ పీపుల్. విశ్వాసంతో నింపబడినటువంటి విశ్వాసుల సహవాసం ఇది. ఎవరో చెప్తారు, సంఘం అంటే పరిశుద్ధుల సహవాసం కాదండి, పాపుల సహవాసం అని. ఇక్కడ కూర్చున్నటువంటి వారు నమ్మగలిగింది ఏంటంటే, నేను పాపిని, ఆయన నన్ను క్షమించాడు అని నమ్మగలిగినటువంటి వారు. పక్కన ఇంకో పాపిని చూసి ఇంత పాపి అని అనడానికి వీల్లేదు. నువ్వు కూడా పాపి అని నీకు తెలుసు, అందుకే నువ్వు ఎక్కడున్నావు. నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు ఎక్కడున్నావు. నీ పాపాలు క్షమించగలిగిన వాని దగ్గర నువ్వు ఉన్నావు. దీనిలో ఇంకెవరు కనపడకూడదు. అందరం పాపులం, ఏ భేదం లేదు. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరూ. ఇంకొకరిని చూసుకొని వీడికంటే నేను మంచివాడిని అని నీ భుజాలు ఎగరేసుకోవడానికి వీల్లేదు. వీఆర్ యాజ్ ఈక్వల్లీ సిన్డ్ యాజ్ ది అదర్ పర్సన్. కానీ వీఆర్ ఈక్వల్లీ ఫర్గివెన్ జస్ట్ యాజ్ ది అదర్ పర్సన్. డిస్పైట్ యువర్ బిలీఫ్, డిస్పైట్ యువర్ బిహేవియర్, దేవుడు ఆ కార్యాన్ని మన జీవితాల్లో చేసి ఉన్నాడు. అండ్ యూ గాట్ టు బిలీవ్ దాట్. ఆయన ఒకవేళ దాన్ని చేస్తుంటే మేక్ ష్యూర్ అదర్స్ ఆల్సో రిసీవ్ ఇట్. విశ్వాసుల మధ్యలోనికి జీవించడం చాలా అవసరం. ఒంటరిగా నీ జీవితాన్ని జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. యూ కెన్ బి సిట్టింగ్ ఇన్ యువర్ రూమ్, అక్కడ కూర్చొని చక్కగా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఒక సన్యాసిలాగా జీవితాన్ని నువ్వు గడపచ్చాము, ఓకే. బట్ దెన్ యూ డోంట్ నీడ్ ఎర్త్. దేవుడు నిన్ను భూమి మీద ఇంకా పెట్టాడు అని అంటే ఒంటరిగా నువ్వేదో యోగాసనాలు వేసుకుని కూర్చొని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను బయటికి వెళ్తే ఎక్కడ పడిపోతానా, నేను ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అని అనుకోవడానికి దేవుడు చేయట్లేదు. నేను హి వాంట్స్ యు టు గెట్ అవుట్, షైన్ యువర్ లైట్. నీవు లోకానికి వెలుగవు, నేను వెలుగుగా చేశాను నిన్ను. వెలుగు ఎవరన్నా చేసి మంచం కింద పెడతారా? దీపం వెలిగించి. సో డోంట్ హైడ్ దాట్. ప్రకటించు, తెలియజేయి, అవసరతలో ఉన్న వారికి తెలియజేయి. హీ క్యాన్ బి రెడీమ్డ్ ఆర్ షీ క్యాన్ బి క్యూర్డ్. దేవుడు చేసేటువంటి కార్యం అది. వాట్ వీ క్యాన్ డూ ఇస్ టు బ్రింగ్ దెమ్ టు ద లార్డ్. చర్చికి తీసుకురావడం గురించి కాదు నేను మాట్లాడుతుంది, దేవునికి పరిచయం చేయడం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని వద్దకు నడిపించడం గురించి మాట్లాడుతున్నాం. దేవుడు నిన్ను క్షమించగలుగుతాడు అని చెప్పడం గురించి మనం మాట్లాడుతున్నాం. హీ క్యాన్ డూ దాట్. అండ్ ఆయనను కలిగి అది అక్కడ జరుగుతుంది. దేవుని చేత ప్రేరేపించబడిన వారిగా ఆయన యొక్క నామమును ఉపయోగించి ఆయన యొక్క మాట చొప్పున వారు చేస్తే కార్యం జరగడం మనం చూస్తున్నాం. బిలీవర్స్గా ఆల్వేస్ హ్యావ్ యువర్ ఫెయిత్ యాక్సెసిబుల్.
నీ విశ్వాసంతో కార్యం చేయడానికి మనం ఇష్టపడాలి. నా లోపల విశ్వాసం ఉంది కానీ బయటికి కనపడదు, నేను భక్తిపరుణ్ణి అని అనుకోకండి. విశ్వాసం ఉంటే బయటికి కనపడాల్సిందే. కనపడినటువంటి విశ్వాసమే కాదు. హ్యావ్ that kind of faith which God sees your faith and helps the others. The wonderful thing ఇక్కడ, ఆ వ్యక్తికి ఎంత ఫెయిత్ ఉందో మనకు తెలియదు. ఒకవేళ ఆ వ్యక్తి అందరిని పిలిచి కేకలేసి నన్ను తీసుకెళ్ళాలని అన్నాడేమో మనకు తెలియదు. ఉందో లేదో పక్కన పెడితే వారి విశ్వాసాన్ని ఆయన చూచాడంట. కలెక్టివ్గా విశ్వాసం కలెక్టివ్గా పనిచేస్తుంది, ఇండివిజువల్గా కానీ కాదు, కలెక్టివ్గా కూడా పనిచేస్తుంది. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు విశ్వాసాలుగా ఉండేటట్టుగా జాగ్రత్త పడమని బైబిల్ అందుకే చెప్తుంది. అవిశ్వాసులతో నీకు పొత్తు ఎందుకు నాయన? చీకటికి వెలుగుతో సంబంధం ఏంటి? వెలుగుకి చీకటితో సంబంధం ఏంటి? అవిశ్వాసులతో నీకు పొత్తు ఎందుకు? నీ విశ్వాసాన్ని కాలరాచేటువంటి వారితో సహవాసం ఎందుకు? వారి మంచిని నువ్వు కోరుకొని వారిని నడిపించడం వరకు నీ బాధ్యత ఏమో కానీ, వారితో సహవాసం చేయడం, విజ్జోడుగా ఉండడం, వారికి తోచిన విధానంలో వారు పనిచేస్తున్నప్పుడు, వారి శరీరాశల చేత మరవబడి ఈడ్చబడుతున్నప్పుడు, వారితో పాటుగా నువ్వు కూడా పతనం అవుతుంటే ఎక్కడికి వెళుతున్నావు విశ్వాసి? ఎక్కడ పడేసావు నీ విశ్వాసం అనేటువంటి ట్యాగ్ని? పక్కన పడేసావా? నీవు విశ్వాసిగా జీవించడం అనేటువంటిది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే కదా ఫేమస్ మొదటి కీర్తనలో మొదటి వచనంలో మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున. ఇట్స్ అ పాసిబిలిటీ గాయస్. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం. నువ్వు విశ్వాసవే, ఎవరు ఆలోచన చేత నడుస్తున్నావు నువ్వు? తర్వాత చూస్తాం, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకు బావు. డోంట్ డూ దాట్. యూ విల్ హ్యావ్ దాట్, బట్ డోంట్ డూ ఇట్. ఒప్పకు. పాపుల మార్గంలో నిలవకు. వాళ్ళు వెళ్ళే దారని నీకు తెలిసి అక్కడ నుంచి పాంప్లెట్స్ ఇవ్వకుంటూ నేను పాంప్లెట్స్ ఇస్తున్నాను పాపుల మార్గంలో. ఆ పాంప్లెట్స్ మారిపోతాయి, జాగ్రత్త. యూఆర్ నాట్ సపోజ్ టు. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవడం, కామెడీ చేసుకుంటూ, ద్వంద్వార్థాలతో వచ్చేటువంటి పదాలను మాట్లాడుకుంటూ, నోట్లో ఏది పడితే అది ఉపయోగించుకుంటూ ఏం చేస్తున్నావు? నీ చుట్టుపక్కల ఉండాల్సినటువంటి వ్యక్తులు ఫెయిత్ఫుల్గా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా ఉండండి. చెడ్డ సహవాసం మంచి నడవడికను చెరుపుతుంది. ఒకప్పుడు నేను విశ్వాసిని, ఇప్పుడు మాత్రం తాగుబోతున్నా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. ఒకప్పుడు కొండలను కదిలించేవాడిని, ఇప్పుడు మాత్రం ఇంట్లో కోళ్ళు పెంచుకుంటున్నాను అంటారు. అరే ఏమైంది నీ జీవితానికి? ఎంత చక్కగా ఉండేవాడు, ఏమైపోయావు? తెలియదు, ఏమైందో తెలియదు అప్పటి నుంచి ఇప్పటిదాకా, కానీ మధ్యలో మాత్రం ఏదేదో జరిగిపోయింది. తీరా చూసుకుంటే ఇక్కడ ఉన్నాను నేను. అక్కడ ఉండాల్సిన వ్యక్తిని ఇక్కడ ఉన్నాను. ఎలా అయింది? ఎవరితో సహవాసం చేస్తున్నావు? పెద్దలు చెప్తుంటారు కదా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు చెప్పు. నీ గురించి నేను చెప్పగలుగుతా. ఇట్స్ కామన్. వాళ్ళ ఎన్ని నీకు అంటుకొని ఉంటాయి ఎప్పటికీ. జబ్బులైనా అంతే, విశ్వాసమైనా అంతే. నీ విశ్వాసం ఎవరికైనా అంటుకుందా ఇప్పటి వరకు? నీ విశ్వాసాన్ని బట్టి ఇతరులు రక్షించబడ్డారా? నీ విశ్వాసాన్ని బట్టి ఇతరులు ప్రభువు దగ్గరికి రాగలిగారా? ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనం విశ్వాసులుగా ఆ కదలలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చారట. హ్యావ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైతే నీకు అవసరమో ఆ సమయాన్ని నిన్ను వదిలేసి వెళ్లకుండా ఉండేటువంటి వారి కోసం వారిని కలిగి ఉండండి. విశ్వాసం కలిగి ఉండడం, ప్రతి విషయంలో దేవుని వద్దకు నడిపించేటువంటి వారిని కలిగి ఉండడం, నువ్వేం మాట్లాడినా ప్రభు దగ్గరికి వెళ్దాం అనే వారిని కలిగి ఉండడం చాలా అవసరం. ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందాక మనం అనుకున్నాం, నయమాను అనేటువంటి సైన్యాధిపతి కుష్ఠరోగిగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అదిగో అక్కడికి వెళ్ళి మునుగు అని చెప్పినప్పుడు కోపంతో వెళ్ళిపోతున్నాడంటే ఈ మనిషి. కానీ ఆయన దగ్గర రథాన్ని నడిపే వ్యక్తి బానిస. స్వస్థత పొందుకున్న తర్వాత వచ్చి ఇదిగో ఈయనే నా దేవుడు చెప్పేశాడు ఒక హైయర్ అఫీషియల్. ఎలా? ఒక వ్యక్తి చెప్పినటువంటి సముచితమైనటువంటి మాట. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి.
తన ప్లేస్ ఏంటి? రథాన్ని నడుపుకునే వ్యక్తి. తను సలహా ఇవ్వగలుగుతాడు కోపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి. తన ఉద్యోగం పోతుంది, బట్ స్టిల్ అయ్యా చేస్తే మంచిదే కదా, సైలెంట్గా మనం ఇద్దరం వెళ్ళి చేద్దాం, ఏమైంది, ఎవరు ఏం చూడట్లేదే. దేవుడు చెప్పిన దాన్ని చేసే విధంగా పురమాయించే వాళ్ళు మన జీవితంలో చాలా అవసరం. వెరీ మచ్ నీడెడ్, వెరీ మచ్ నీడెడ్. నీ జీవితంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెరిష్ దెమ్. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నడిపించాలని, నువ్వు పడిపోకుండా స్థిరంగా ఉండాలని నీకోసం ప్రార్థించేవారు చాలా అవసరం. హ్యావ్ దెమ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ టేక్ ఇట్ లైట్. నువ్వు కృంగిపోతున్నప్పుడు దేవుని వద్దకు నడిపించేవారు, నీకు ఉచితమైన సలహాలు ఇచ్చేవారు కాదు, దేవుని వద్దకు నిన్ను పురికొల్పేటువంటి వారు నీ జీవితంలో ఉండడం చాలా అవసరం. పౌలు గారు కొత్తలో రక్షించబడిన కొత్తలో పౌలు అంటే అందరికీ భయం. ఎందుకని? సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి, పట్టుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, అఫీషియల్గా చిత్రహింసలకు గురి చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి, స్టెఫెను చంపబడుతున్నప్పుడు సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి. పౌలు వస్తున్నాడు అని అంటే చాలా కష్టపడేవాళ్ళు, దాక్కునేవాళ్ళు. కానీ అదే పౌలు ఇప్పుడు తను హింసించుతున్నటువంటి సంఘంలో జాయిన్ అయ్యాడు అని అంటే అది వినడానికి చాలా కష్టంగా అనిపించింది సంఘస్థులకి, విశ్వాసులకి. ఇట్స్ వెరీ హార్డ్. దేర్ ఆర్ థింగ్స్ దట్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు హియర్ ప్రాపర్లీ. అలాంటి సమయంలో ఒక వ్యక్తి మాత్రం విన్నాడు దాన్ని. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26, 27 వచనాలు. వాళ్ళందరూ ఆయన వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నాడంట. యెరూషలేముకి వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరు కూడా నమ్మట్లేదు. ఆయన తెచ్చుకోవడానికి, ఆయన రావడానికి ఇప్పుడులాగా లేదు. ఇదిగో మేము ఇక్కడ సంఘం కలిగి ఉన్నాం అని ఇలా లైవ్లో కూర్చొని చక్కగా ఎక్కడుంది ఇది చర్చ్ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి రహస్యంగా కూడుకుంటున్నారు అనేకమైన ప్రాంతాల్లో. ఇలాంటి సౌలు లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళు చిత్రహింసలు చేస్తున్నారని. కానీ ఆయన వచ్చి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎవ్వరు పట్టించుకోలేదంట. వాళ్ళలో బర్నబాని ఆయన లేచి, లేదు ఈయనలో దేవుడు మార్పు చేశాడు, దేవుడు కలుగు చేశాడు, దీన్ని ఆయన చేసినటువంటి కార్యం నచ్చజెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ ఆయన తీసుకొని వచ్చాడు. ఆదరణ పుత్రుడు అని పిలుస్తాం బర్నబాను. సంఘంలో జాయిన్ అవ్వడానికి సహాయం చేశాడు. పిలిచింది ప్రభువే, కానీ సంఘంలో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని పౌలుకి అర్థమైంది. కానీ జాయిన్ చేయించడానికి మధ్యలో సహోదరులు అవసరమయ్యారు. మనం అటువంటి ఆదరించేవారిగా మనం ఉండాలి. నిన్ను నన్ను దేవుడు రక్షించుకుని తన జీవితం తన యొక్క మార్గంలో నడిపించగలిగితే ఆయన రక్షించినటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటారా? వాళ్ళని గురించి మనం ఈడెప్పుడు రక్షించబడ్డా ఇంక ఇంతే జీవితం, వీడి జీవితం ఇంతే అని ఎందుకని మనం విమర్శ చేస్తూ ఉంటాం? ఇతను ఎప్పుడు బాగుపడ్డు, ఇదిగో ఈమె జీవితం ఇంతే, ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు అని ఎందుకు హీనంగా చూస్తాం? దెర్ ఇస్ అ టైం. దేవుడు మాత్రమే మార్చగలుగుతాడు. నీ అంతటి నువ్వు మారావా? దేవుడు కదా సమయం కల్పించుకొని చేస్తేనే కదా జరిగింది. వారి జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. బట్ బీ దేర్ విత్ దెమ్. బర్నబా తను పిలుచుకొని వచ్చిన తర్వాత పరిచర్యలో మొదటి మిషనరీ చేయడం మొత్తం తనతో పాటుగా తిరిగాడు. వెంట ఆన్ విత్ దెమ్. ఎంకరేజ్మెంట్. నీతో పాటు నేను వస్తాను, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, గొప్పగా వాడుకుంటాడు. బర్నబా గురించి బైబిల్ ఇంకెక్కడ చదువుతామా? ఎక్కువ చదవము. బర్నబా ఏదైనా పుస్తకం రాసింది మనం తెలుసా? తెలియదు. కానీ బర్నబా నడిపించిన వ్యక్తి మాత్రం క్రొత్త నిబంధనలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది బుక్స్ చక్కగా రాయగలిగాడు. దేవుని కృప చేత నడిపించగలిగాడు. దేవుడు నిన్ను ఉపయోగించి పిలుచుకునేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎంత గొప్ప కార్యం చేయగలుగుతాడో ఎవరికి తెలుసు? వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ బిలీవ్ దేవుడు ఇక్కడ జరిగిస్తున్నటువంటి ట్రైనింగ్స్లో ఎవరిని దేవుడు నడిపిస్తాడో కానీ కోట్లాది మందిని దేవుని వద్దకు నడిపించే వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. ఐ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్, బట్ గాడ్ క్యాన్ డూ ఇట్. ఎవరిని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడో ఎవరో ఊహించగలుగుతాం. బట్ వాట్ వీ క్యాన్ డూ ఇస్ ఎన్కరేజ్ ఈచ్ అదర్, బ్రింగ్ దెమ్ టు ద లార్డ్, బ్రింగ్ దెమ్ విత్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ బిలీవ్ ఇన్ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచిన వారిగా మనం అందరం ఉండడం అవసరం. మనం అందరం మనుషులం.
వీ ఫెయిల్, బట్ వీ నీడ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇనుము ఇనుమును సానపెడుతుంది, పదును పెడుతుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం ఈ మాటను. యాజ్ ఐరన్ షార్పెన్స్ ఐరన్, సో వన్ పర్సన్ షార్పెన్స్ అనదర్. దీనికోసమే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం 42 నుంచి 47 వచనాలు. దే కమ్ టుగెదర్, సహవాసం ఎందు, బోధ ఎందు, రొట్టె విరుచుట ఎందు మానకుండా ఉన్నారు. వై? ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ టు హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ టుగెదర్. విశ్వాసుల సహవాసం, విశ్వాసుల సహవాసం. ఒకరినొకరం పనులు పెట్టుకునేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. ఐరన్ మాత్రమే ఐరన్ షార్ప్ చేస్తుంది. నీ పక్కన ఉన్నది ఐరనేనా? నువ్వు ఐరన్ అయితే ఇది ఇంపార్టెంట్. నువ్వు విశ్వాసం అయితే నీ పక్కన ఉంది కూడా విశ్వాసేనా? ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే నీ పదును కాస్త మన డ్రిల్లింగ్ బిట్స్ ఉంటాయి చూడండి, రాంగ్ డ్రిల్లింగ్ బిట్ తీసుకొచ్చి పెట్టండి, వుడ్కే సరైన డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చి కాంక్రీట్ మీద పెట్టండి, ఏమవుతుంది? డ్రిల్ బిట్ కాస్త విరిగిపోతుంది. పదునైందే, చెక్కలో భలే పనిచేసేది, ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు? ఇట్స్ రాంగ్ ప్లేస్. నీ జీవితంలో నీకు కావాల్సింది మోటివేషనల్ స్పీచెస్ కాదు, నీకు కావాల్సింది లోతైన ప్రత్యక్షతలు కాదు, నీకు కావాల్సింది ఒక్కొక్క అడుగు కలిసి వేసేటువంటి సహవాసం. సహవాసుల జీవితం, విశ్వాసుల జీవితం మనకు కావాలి. హైకర్స్ ఉంటారు కదా, మౌంటైన్స్ ఎక్కుతుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరికైనా కాలు బెణికి అలా పడిపోతే ఏం చేస్తారు? ఆ రెండు మళ్ళీ వస్తాం పైకి వెళ్ళి అంటారా? దే జస్ట్ బ్రింగ్ హిమ్ డౌన్, సెట్ హిమ్ డౌన్ ఫర్ హిస్ సేఫ్టీ ఫస్ట్, దెన్ గో బ్యాక్. విశ్వాసుల జీవితం కూడా ఇంతే. కాలు బెణికిపోతుంది, అలా పడిపోతాం, కుప్పగూలిపోతుంటాం. వీ నీడ్ హెల్ప్. సడలిన మోకాళ్ళను అగ్నిలో పడుతున్నటువంటి వాడిని తప్పించినట్టుగా తప్పించు. బీ దేర్, బీ అన్ ఎన్కరేజ్మెంట్, సేవ్ ది డే. ఒకరి జీవితాన్ని ప్రభు కృపలో నడిపించడానికి కావలసినటువంటి ఎంకరేజ్మెంట్గా జీవించడం చాలా అవసరం. హ్యావ్ దోస్ పీపుల్ అరౌండ్ యూ అండ్ బీ దట్ పీపుల్. నీవు ఆ విధంగా ఉండు. బీ అన్ ఎన్కరేజ్మెంట్, బీ అన్ ఎన్కరేజ్మెంట్. సో ఇన్ యువర్ లైఫ్ డూ యూ హ్యావ్ పీపుల్ లైక్ దాట్? నీకోసం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, నిన్ను ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు, ప్రోత్సహించేటువంటి వాళ్ళు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనం అక్కడ చూస్తున్నాం. హీ డస్ దట్. బట్ వాట్ ఈస్ అవర్ పార్ట్ ఇన్ దట్? ఇస్ టు బ్రింగ్ దెమ్ టు ద లార్డ్. నో మ్యాటర్ వాట్. ఇల్లంతా నిండిపోయింది ప్రభువా, బయటకు వచ్చినప్పుడు చూసుకుందాం, ఇక్కడ కూర్చుందాం. నో 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 నో, వీ వాంట్ హిమ్ టు కమ్ టు ద లార్డ్ రైట్ నౌ. ఆయన చూడాలి, వెళ్ళని అర్జెంటుగా ఇప్పటికిప్పుడు చేసేయాలి, జరగాలి, దేవుని సన్నిధిలో తీసుకురావాలి, అంతే. అవసరమైతే ఇంటి కప్పును కూడా పగలగొట్టేసేస్తాం. వావ్, ఎంత విశ్వాసం! ఇతరులను నడిపించేటప్పుడు అంత తేలికంగా అయి ఉండదు, చాలా అవరోధాలు ఉంటాయి. బట్ స్టిల్ యూ పర్సిస్ట్ ఎనీవే ఫార్వర్డ్. పర్సిస్ట్, నేను చేస్తాను. నీ లోపల ఉన్న విశ్వాసం బబ్లింగ్గా ఉంటుంది. ఐ హ్యావ్ టు డూ దిస్. ఖచ్చితంగా ఈ వ్యక్తికి పరిచయం చేయాల్సింది దేవుడు. పరిచయం చేయి. నాట్ టు చేంజ్ ఎనీథింగ్. దేవుడు మారుస్తాడు. యూ బిలీవ్ దట్ బికాస్ యూ ఆర్ అ చేంజ్డ్ మ్యాన్ బికాస్ ఆఫ్ దాట్. సో ఆయనకు అవకాశాన్ని కల్పించు. విశ్వాసులారా, స్వప్రయోజనాన్ని కోరుకుంటూ లాభాపేక్షతో జీవించకండి. ప్రతి ఒక్కడు తమ కార్యాలు చూసుకుంటున్నాడు, ఎవడు యేసుక్రీస్తు కార్యాలను పట్టించుకోవడం లేదు. మీ సొంత కార్యాలు ఎంత మంచి మాటలు మనం ఇక్కడ చూస్తాము.
కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు ఏ సహవాసమైనా, ఏ దయారసమైనా, వాత్సల్యమైనా ఉంటే మీరు ఏక మనస్కులగునట్లుగా ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒక్కదాని మీద మనస్సు ఉంచండి, నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. ఒక్కదాని యందు మనస్సు ఉంచండి, ఏక మనస్సు కలిగి ఉండండి. విశ్వాసంలో ఆయన చెప్తున్నాడు, సహవాసంలో ఏక మనస్సుని కలిగి ఉండండి. ఇంకా కక్ష చేతనైనా, వృధాతిశయం చేతనైనా ఏమి చేయొద్దు. వృధా అతిశయం, పనికిరాని అతిశయం, దాంతో ఏం చేయకండి. బోస్ట్ఫుల్గా ఏం చేయకండి. కక్ష చేత ఏం చేయకండి. ఎవరికో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయకు. వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ప్రతి ఒక్కరు కూడా నాకంటే యోగ్యులే అనేటట్టుగా గమనించుకుంటూ, వినయం అప్పుడే నీకు వచ్చినట్టు. వీడేంటి ఎలా ఉన్నాడు అని అనుకున్నప్పుడు కాదు, నాకంటే యోగ్యులు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఆజ్ఞాపించబడ్డాం మనం. ఇతరుల కార్యాలను చూడు. నీ పక్కన ఉన్నవాడు ఎలా ఉన్నాడు? పనికి పడిపోతున్నాడా? నశించిపోతున్నాడా? శోధించబడుతున్నాడా? బాధపడుతున్నాడా? ఇబ్బంది పడుతున్నాడా? హ్యావ్ కన్సర్న్ ఫర్ దెమ్. టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను దేవుణ్ణి, ఏమనుకుంటున్నారు మీరు? నన్ను పట్టుకోవడానికి వస్తారా అని ఆయన ఎప్పుడు అనలా. ఇట్ డస్ నాట్. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా, ఇదిగో నేను ఒక మాట అన్నానంటే దేవదూతలు వచ్చి మీ అందరూ కూడా ఏదైనా చేయగలుగుతారు. దట్ ఈస్ నాట్ మై ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. ఐఎమ్ హియర్ టు హెల్ప్. ఆ గెత్సెమనే వనంలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒకడు తొందరపడి కత్తి తీసుకొని ఏం చేస్తాడు? ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఉన్న ఒకటి చెవి నరికేస్తాడు. పేతురు అంటే బాగానే ఏం పెట్టాడు, చేపల మనిషి కదా, యుద్ధం చేయడం గురించి సరిగ్గా తెలిసి ఉండదు. రాత్రిపూట కత్తి తీసుకున్న పాపం మెడకు గురి పెట్టినట్టున్నాడు, కానీ చెవి తగిలింది, చెవి కింద పడిపోయింది. తను పట్టుకోవడానికి వచ్చి ఎంతో వేదనలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అప్పటికి చెమట రక్తం అయ్యేటట్టుగా ఆయన వేదనలో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ చెవి పట్టుకొని జాగ్రత్తగా వచ్చి అతికించేశాడట. పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని, చంపడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా, అరే నీకు నొప్పి అవుతుంది, నీకు బాధ అవుతుంది, నేను దాన్ని క్యూర్ చేస్తాను, నీ దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేయలేదు. వాడు కేకలేస్తున్నాడు, అయ్యో నా చెవి, నా చెవి, నా చెవి, నా చెవి పట్టుకొని వచ్చి అతికించేస్తాడు. He does that. He does that. When you cry out, He hears you. And He does the great things, marvelous things. If you don't remember that, He did the same thing to you. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు దాన్నే చేశాడు. When we cried out, నా దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకుందాం అని ఆగలేదు ఆయన. He came forward. He forgave you. He set you free, even without you asking, changing anything, not promising anything to Him. But still, He believes in us. నేను దేవుడిగా ఉండడం గొప్ప భాగ్యం, నేను మీ దగ్గరికి రావడం ఏంటి అని చెప్పి ఎంతగా చెప్పగలిగిన వాడు అయిన ఉన్నప్పటికీ కూడా అదంతటిని పక్కన పెట్టేశాడట. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. It's because of His obedience, humility. ఆయనను తగ్గించుకుంటే, ఆయన తగ్గించుకుంటే ఆయన హెచ్చించబడ్డాడు.
గొప్పగా హెచ్చించబడ్డాడు. ప్రతి వాని నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకునేటట్లు, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగేటట్లుగా దేవుడు ఆయన హెచ్చించాడు. ఇట్ హాస్ దాట్. ఆయన యొద్దకు రావడం, ఆయన యొద్దకు తీసుకొని రావడం, రెండు మన జీవితాల్లో ఉన్నాయా? మనం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. నౌ 2 things. ఒకటి, నీ జీవితంలో ఎవరైనా ఈ విధంగా ఉన్నారా? విశ్వాసులుగా, నువ్వు పడుతుంటే లేపేటువంటి వారుగా, నీ గురించి ప్రార్థించేవారుగా, నిన్ను ఎంకరేజ్ చేసేవారుగా ఎవరైనా ఉన్నారా? ఇట్స్ వండర్ఫుల్. చెరిష్ దెమ్. అలానే నీ విశ్వాసం నుంచి పడగొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బీ కేర్ఫుల్. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తూ ఉండకండి. ఇట్ ఈస్ లైక్ అ కోల్. ఒక బొగ్గు, నిప్పు, మండుతున్నటువంటి బొగ్గుని నిప్పు అంటున్నాం. నిప్పులు కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఓకే, బాగానే ఉంటుంది. ఒక బొగ్గుని దానిలోంచి ఒక నిప్పుని తీసి పక్కన పెట్టండి, ఏమవుతుంది? అది కాస్త బొగ్గు అవుతుంది. మండుతున్నటువంటి నిప్పు కాస్త బొగ్గు అయిపోతుంది. ఎలా? ఆ చుట్టుపక్కల ఇంకేం లేదు, ఒంటరిగా ఉంది, ఎక్కువసేపు ఏం మండదు. బట్ అదే బొగ్గుని తీసుకొచ్చి మళ్ళీ నిప్పులు వేయి, మళ్ళా మండడం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా బొగ్గుగా ఉన్నటువంటిదే, కానీ ఇప్పుడు నిప్పు అయిపోయింది. విశ్వాసుల జీవితంలో కూడా బీ ఇన్ దాట్ ఫెలోషిప్. నిప్పుల్లో నువ్వు కూడా ఒక బొగ్గుగా ఉండు, మండించబడతావు. రకరకాల షేపుల్లో ఉంటాయి బొగ్గులన్నీ. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని ఎక్కువగా మండేవి, కొన్ని చిన్నగా మండేవి. బట్ అవన్నీ కలిసి మండడానికి ఉపయోగపడుతుంది. కలిసి ఉన్నప్పుడు, నాట్ టీరింగ్ అపార్ట్. కలిసి అటువంటి సహవాసం ఎదగడానికి మనం పిలువబడ్డాం. నీ కోసం రూఫ్ టాప్లు విప్పే వాళ్ళు నీ జీవితంలో ఉన్నారా? ఏమండి, నీ కోసం నిన్ను ప్రభు దగ్గర నడిపించడానికి అవసరమైతే వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ధనాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో నిన్ను తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారా? ఇట్స్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎవరికైనా ఆ విధంగా ఉన్నావా? నువ్వు ఎవరికైనా ఎంకరేజ్మెంట్గా ఉన్నావా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నువ్వు నడిపించే వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళ కోసం దేవుని వద్దకు వారిని నడిపించడానికి నువ్వు ఏదైనా చేసే వ్యక్తిగా ఉన్నావా? డూ యూ హ్యావ్ దాట్? బీ అ ఫెయిత్ ఫిల్డ్ పర్సన్ టు సమ్వన్ అండ్ బీ విత్ ఫెయిత్ ఫిల్డ్ పీపుల్ అరౌండ్ యూ. దేవుని కార్యాన్ని జరిగించడానికి ఇవి చాలా ప్రాముఖ్యం. వారి విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచారట. వారి విశ్వాసాన్ని చూచి, దేవుడు నీ విశ్వాసాన్ని చూచి ఇతరులని రక్షించునుగాక. ఇతరుల విశ్వాసాన్ని, నీ పొరుగు వారి విశ్వాసాన్ని చూచి దేవుడు నిన్ను కరుణించునుగాక. రెండు అవసరమే మనకి. దెర్ ఆర్ టైమ్స్ వీ నీడ్ పీపుల్ అరౌండ్ అస్. దెర్ ఆర్ టైమ్స్ పీపుల్ నీడ్ యూ అరౌండ్ దెమ్. బీ ద సాల్ట్. ఎక్కడ అవసరమైతే అక్కడ వేసుకునే సాల్ట్గా నువ్వు ఉండు. రుచిని తెప్పించేటువంటి సాల్ట్గా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రుచిని కోల్పోకండి. రుచిని కోల్పోతే ఉప్పు ఏం చేస్తుందంట? ఉప్పుని ఏం చేస్తారు? తన సారం కోల్పోతే రోడ్డు మీద పడేస్తారంట. ఇంక దేనికి పనికిరాదు. ఒట్టిగా తొక్కబడడానికి ఒక 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 ఇది మన ఇసుకలాగా తొక్కబడ్డానికి తప్పితే ఉపయోగం లేదు. అది ఇది ఉప్పు, కానీ సారం లేనిది. సారం కలిగిన ఉప్పుని ఏం చేస్తాం? ఎక్కడ ఎంత వేయాలో అంతగానే వేసినట్టుగా మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీ బ్రింగ్ లైట్ ఇన్ టు ద వరల్డ్. వీ బ్రింగ్ హోప్ ఇన్ టు ద వరల్డ్ బికాస్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్. సో బీ దట్ ఫెయిత్ ఫిల్డ్ పర్సన్. విశ్వాసిగా జీవించు, విశ్వాసులతో జీవించు. అనేక మంది జీవితాలకి దేవుడు మన ద్వారా వెలుగుని వాళ్ళని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం ఈ రోజున. నీవు విశ్వాసుల సహవాసంలో ఉన్నావా? లేకపోతే అపహాసకుల సహవాసంలో ఉన్నావా? ఒకవేళ అపహాసకులతో నీవు ఉద్యోగిగా ఉన్నట్లయితే బీ వెరీ కేర్ఫుల్, మూవ్ అవే. విశ్వాసులతో ఉండడానికి ప్రయత్నించు. దోస్ యూ కెన్ పాయింట్ అవుట్ అండ్ సే గాడ్ విల్ హీల్ యూ. యూ నీడ్ గాడ్. నువ్వు తప్పుదారులు నడుస్తున్నావు అని హెచ్చరించేటువంటి వారిని జీవితంలో అవసరం. ప్రోత్సహించేవారు అవసరం, నడిపించేవారు అవసరం. ఒంటరిగా నువ్వు పోరాడాలని దేవుడు ఆశపడడం లేదు. ఆ నయమాను దాసుడు ఎంకరేజ్ చేసినట్టుగా, బుద్ధి చెప్పినట్టుగా, జాగ్రత్తగా ప్రేమతోటి బుద్ధి చెప్పేవారిగా ఉందాం. బర్నబావలే నమ్మిన వారిగా
ప్రభు యొక్క సంఘంలో జాయిన్ చేసేటువంటి వారేమిగా, సహవాసంలో తీసుకుని వచ్చేవారిమిగా నిలబడదాం. కొంతమంది నమ్మాల్సిన అవసరం ఉంది. మనం నమ్ముదాం. యేసుక్రీస్తు వారు శిష్యులను బయటికి పంపించేటప్పుడు కూడా ఇద్దరిద్దరుగా బయటికి పంపించాడు. ఇద్దరిద్దరుగా వాళ్ళండి. యు నీడ్ ఎన్ ఎన్కరేజ్మెంట్. ఒంటరితనంతో ఉండాలని దేవుడు ఆశపడడం లేదు. వారి విశ్వాసాన్ని ఆయన చూచి నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడట. తర్వాత నీ పరుపును ఎత్తుకొని నడువు, తీసుకొని వెళ్ళు, స్వస్థపరిచాడు. ఆత్మీయ జీవితానికి రక్షణను దేవుడిచ్చేటువంటి వానిగా ఉన్నాడు. శరీరానికి స్వస్థతను దేవుడిచ్చేవానిగా ఉన్నాడు. నాట్ ది అదర్ వే అరౌండ్. ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడం ఎందుకు ఆయన ఇష్టపడుతున్నాడు. నిత్యత్వం ఆయనతో పాటు ఉండాలని దేవుడిని పిలుస్తున్నాడు. శరీరానికి కూడా స్వస్థతను దేవుడు ఇస్తాడు. నీ శరీరాన్ని వదిలిపోయేటువంటి రోజు అయితే వస్తుంది. నీ ఆత్మతో ఎల్లప్పుడూ ఆయనతో పాటుగా జీవించేవానిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ ఫెయిత్ ఫిల్డ్ కమ్యూనిటీ, వండర్ఫుల్, చెరిష్ దాట్. దానిలో నేను ఒక పెద్దని అన్నట్టుగా చూసుకోకు. బీ దేర్, అందరితో పాటుగా విశ్వాసంలో ఎంకరేజ్ చేస్తూ. బట్ ఇఫ్ యు ఆర్ నాట్, ఫైండ్ దట్ ఫెలోషిప్. అట్ ద సేమ్ టైం అందరికి ఎంకరేజ్మెంట్గా ఉండు. బీ అన్ ఎంకరేజ్మెంట్. యూ బీ దాట్. మనుషులు నీకేం చేయాలని కోరుకుంటున్నావో అదే వారికి చెయ్యి. నిలబడి వారి కోసం. నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని కనిపిస్తే ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు. యూ బీ ప్రేయింగ్ ఫర్ అదర్స్ అరౌండ్ యూ. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. యూ బీ దట్ హెల్పింగ్ హ్యాండ్. నాకు ఎవరైనా నేర్పిస్తే బాగుండు. యూ బీ దట్ పీపుల్ హూ టీచెస్. అన్నీ ఒక ఎత్తు అయితే మనలో విశ్వాసాన్ని చూచేటువంటి దేవుడు, ఆయన మన విశ్వాసానికి కర్త. ఆయన దాన్ని కొనసాగించేవాడు. ఇట్ కమ్స్ ఫ్రమ్ హిమ్, ఇట్ ఎండ్స్ బై హిమ్. త్రూ అవుట్ కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయనతో సహవాసంలో ఉందాం. అదే సహవాసంలో ఉన్న వారిని దేవుడు నడిపిస్తాడు, ముందుకు తీసుకుని వెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పించుకొనుచున్నాను. ఆ పక్షవాయువు కలిగినటువంటి, ఆ రోగాన్ని కలిగిన వ్యక్తి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు తన స్నేహితులు, తన పొరుగువారు అతన్ని చూచి నీ యొద్దకు తీసుకొని రావడానికి ఎంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచారో. మీరు వారి విశ్వాసాన్ని చూచారని రాయబడింది. అయ్యా, మేము అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిమిగా, నీ ముందు విశ్వాసాన్ని చూపించేటువంటి వారిమిగా మేము ఉండడానికి కృప చూపించండి. ఇదిగో ఆ వ్యక్తి విశ్వాసాన్ని చూచి మీరు ఆశ్చర్యపోయారు అన్నటువంటి సంఘటనలు మేము చదువుతాం. అయ్యా, అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగిన వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ మాటను వినుట వలన విశ్వాసం వస్తుంది అని మేము గుర్తించి, అయ్యా, దాన్ని అనుదినము కూడా నీ స్వరాన్ని వినేవారిగా మమ్మల్ని పెంచి పోషించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, ఇతరులకు ఎంకరేజ్మెంట్గా ఉండేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఇతరుల కోసం ప్రార్థించేవారిగా ఉండడానికి మమ్మల్ని తీర్చిదిద్దండి. అట్ ద సేమ్ టైం ఇదిగో మా కోసం ప్రార్థించేవారిని మీరు మాకు అందించినందుకు వందనాలు. మా కోసం ప్రోత్సహించే వారిని అందించినందుకు వందనాలు. అలాంటి విశ్వాసుల సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే అటువంటి సహవాసం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి జీవితాల్లోనికి ప్రభువా అటువంటి సహవాసం మీరు ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. మీరు కార్యం జరిగించి ఈరోజు ఇదిగో ఆ లో సిచ్యువేషన్స్లో కూడా వెళుతూ ఒంటరితనంతో పోరాడుతూ ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లోనికి ప్రభువా నీ యొక్క సేవకులను మీరు పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విశ్వాసులను మీరు పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని వారి జీవితాల్లో మీరు ప్రారంభించవలసిందిగా అడుగుచున్నాను. మమ్మల్ని అందరినీ క్షమించినటువంటి దేవుడు నీకు వందనాలు ప్రభువా. మేమేమి చేయకుండానే క్షమాపణ మాకు ఉచితంగా అనుగ్రహించి ఉన్నారు. అదే క్షమాపణ ప్రభువా మా పొరుగు వారందరూ కూడా కలిగి ఉండడానికి మీరు కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఈ రోజున ప్రభువా ఎవరైతే కనికరించబడి ఇంకొన్ని స్వస్థత పొందుకోకుండా ఉండి ఉన్నారో వారి జీవితాల్లో స్వస్థత మీరు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ఫిజికల్ హీలింగ్ గురించి, అలానే ఇమోషనల్ హీలింగ్ గురించి, ఆత్మీయమైనటువంటి హీలింగ్ గురించి ఎవరైతే ఇదిగో అవసరతల్లో ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారు స్వస్థత పొందెదరుగాక, రక్షణ పొందెదరుగాక, విడుదల పొందెదరుగాక.
మీరు మాత్రమే చేయగలిగింది అయ్యా మీరు జరిగించండి. సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.